హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నల్గొండ జిల్లా చిట్యాలలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల్లోకి వరద నీరు చేరి కొన్ని వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. ఈ గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే వాహనదారులకు ఇక్కడ చిట్యాల దగ్గర పాలకేంద్రం దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కింద నీళ్లు నిలవడంతో ప్రజలు ఇబ్బంది అవుతుంది. విజయవాడకు 3 గంటల్లో, హైదరాబాద్ నుంచి 3 గంటల్లో చేరుకునే వాహనదారులు ఇక్కడ వాటర్ నిలవడం వల్ల 10 గంటల జర్నీ సాగడం జరుగుతుంది. అదే విధంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏ మాత్రం చిన్న వర్షం వచ్చినా నీరు నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. జాతీయ రహదారి కాబట్టి వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నది. 2 వీలర్ వెహికల్ మీద వచ్చే వాళ్ళు మాత్రం నీళ్లలోనే పడిపోయి దెబ్బలు తాగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ నీళ్లు ఎప్పటికప్పుడు వెళ్లిపోయే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా జాతీయ రహదారి వెంట ఉన్న ఈ రైల్వే బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి వాటరు వర్షాలు వచ్చి బాగా వాటర్ నిలవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. జిఎంఆర్ వాళ్ళు కానీ, నేషనల్ హైవే వాళ్ళు కానీ చర్య తీసుకోవాలి. లేనట్టయితే భవిష్యత్తులో ఇంకా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడి నుంచి తప్ప ఇంకా వేరే మార్గం లేదు. వేరే మార్గం నుంచి పోవాలంటే 15-20 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజల అవసరాల దృష్ట్యా, హైవే మీద పోయే వాహనాల దృష్ట్యా తక్షణమే అన్ని ఏర్పాట్లు చేసి రోడ్డును నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాం.